వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫ్రాన్స్ లో కొనసాగుతున్న అల్లర్లు, పోలీస్ స్టేషన్ను దోచుకున్న అల్లరి మూకలు. సందడిగా కూకట్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం. కమిటీ చైర్మన్ గా కుతాడి రాములు, వైస్ చైర్మన్ గా మందడి సుధాకర్ రెడ్డి. సాయి చంద్ మరణం తీరని లోటన్న మంత్రి నిరంజన్ రెడ్డి. వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నివాళులు. ఇతర రాష్ట్రాల మద్యం సరఫరా చేస్తున్న ముఠాను పట్టుకున్న కైకలూరు పోలీసులు. ట్రైన్లలో ప్రయాణిస్తూ పోలీసులను బురడీ కొట్టిస్తున్న నిందితులు. డీటెయిల్స్ చూస్తే ఫ్రాన్స్ లో రెండో రోజు కూడా భారీ అల్లర్లు జరిగాయి. వలస వచ్చిన అల్లరి మూకలు పోలీస్ స్టేషన్ను దోచుకున్నారని, పోలీసు దుస్తులు మరియు ఆయుధాలను దొంగిలించారని సమాచారం. ఏటీఎంలు, దుకాణాలు లూటీ చేశారు. రోడ్లపై గందరగోళం ఏర్పడింది. ఎక్కడ చూసినా సైరన్ల మూత మోగుతున్నాయి. అరెస్టును ప్రతిఘటించిన యువకుడిని పోలీసులు కాల్చి చంపడంతో అల్లర్లు ప్రారంభమయ్యాయి. నగరంలోని 2000 మంది పోలీసులు మోహరించారు. నూతనంగా ఏర్పడిన కూకట్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. కేపీహెచ్బి రైతు బజార్ వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ నవీన్ రావు, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావులు హాజరయ్యారు. కమిటీ చైర్మన్ గా కుతాడి రాములు, వైస్ చైర్మన్ గా మందడి సుధాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నిన్నటి వరకు బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్లో అంతర్భాగంగా ఉన్న కూకట్పల్లికి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉన్నదని అన్నారు. తెలంగాణ అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే సాధ్యమవుతుందని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాల్సిందిగా ఆయన కోరారు. అంతకుముందు మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పాటలు పాడుతూ ఉద్యమానికి ఊపిరి పోసిన గాయకుడు సాయి చంద్ మృతికి ఘన నివాళి అర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హరీష్ రావు హాజరవుతారని ముందుగా అనుకున్న సాయి చంద్ ఆకస్మిక మృతితో ఆయన రాలేకపోయారు. ఎన్నికలు తెచ్చుకుంటాం, డివైడ్ చేయండి, మాకు ఇచ్చేయండి, ఎందుకంటే మేము బోధిపలతో ఉండలేము మేము, కాబట్టి మాకు అలా ఏమంటే మేడం కూడా ఎట్టిపాలు చేస్తుంది, కష్టపడి మనకు చేస్తుంది. కాబట్టి ఒక 5 ఎకరాల ల్యాండ్ మనం ఏపీఎల్బీ కాలంలో కైతాపూర్లో ఉన్నటువంటి ల్యాండ్ లీజు తీసుకుని 99 సంవత్సరాలు లీజు తీసుకున్నట్టయితే ఒక బ్రహ్మాండమైనటువంటి మార్కెట్ కట్టి రైతులకు విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల్లో వచ్చి అమ్ముకునే విధంగా, ఎందుకంటే భారత అనేటువంటి మార్కెట్ చాలా సక్సెస్గా అయింది, మంచిగా లేదు. కాబట్టి వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఒక 5 ఎకరాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో నుంచి ఎమ్మెల్సీ గారిని కూడా తీసుకొచ్చాను. మేము ఇద్దరం కలిసి దాన్ని ఎట్టిబల సాధించి 5 ఎకరాల ల్యాండ్ ఇప్పించడానికి కృషి చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి వాళ్ళు కూడా ఒక మంచి పేరు తెచ్చుకున్నప్పుడు నరేంద్ర గౌడ్ చైర్మన్గా ఒక మంచి గుర్తింపు, స్టేట్లోనే బ్రహ్మాండమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్న రోజు నరేంద్ర గౌడ్. ఇప్పుడు కూడా మన రాములన్న కూడా ఆ రకంగా తెచ్చుకుంటాడని పూర్తి విశ్వాసం నాకు ఉందని చెప్పి కూడా ఈ కమిటీ కూడా విశ్వాసం ఉందని చెప్పి కూడా రోజు రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా 3 రైతులు ఉన్నాయి. భారతార కాలనీ మనకు ఉంది, కుకట్పల్లి కేపీఎల్బీ కాలనీ ఉంది, అదేవిధంగా ఎల్లమ్మబండ ఉన్నటువంటి రైతు బజార్ కూడా దీని ఆధీనంలో ఉంది. కాబట్టి ఇంకా పెంపొందించే విధంగా రైతులకు ఇబ్బంది జరగకుండా, వచ్చే కస్టమర్స్కి ఇబ్బంది జరగకుండా మీరు పూర్తిగా 1 గంట 2 గంటలు ఏదో ఒక టైం వచ్చి కూర్చొని అలా సమస్యలు పరిష్కరించే విధంగా మీకు సెక్రటరీ ఉంటుంది. కాబట్టి వైస్ చైర్మన్ పూర్తిగా బాధ్యతలు తీసుకోవాలి. మీ కమిటీ మెంబర్ కూర్చొని ప్రయత్నం చేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ కమిటీ ద్వారా రామనాథ్ ఎందుకంటే హరీషన్కు రామనాథ్ ప్రియశిష్యుడు కాబట్టి రామనాథ్ ఏంటంటే 100% హరీషన్ ఇప్పించే బాధ్యత తీసుకుంటాడు. మీరు మాత్రం బాధ్యత తీసుకోవాలి. మొత్తం ఎమ్మెల్యే ఎమ్మెల్యే లోకోదు, మీ పాత్ర ఉండాలి, ఎందుకంటే మీ బాధ్యత ఎక్కువ ఉంటుంది. దీన్ని పూర్తి చేసుకోవాలి.
ముఖ్యంగా ఈరోజు కేసీఆర్ గారు చేసినటువంటి కృషి మీరు ఆలోచించండి. ఈ రోజున రైతుల విషయంలో ఇటువంటి మార్కెట్లు ఇప్పుడు ఉంటుండే నాకు హైదరాబాద్ మార్కెట్లే లేకుంటుండే కూరగాయలు దొరకాలంటే ఏదో పిచ్చి పిచ్చిగా చంపుకునే వాళ్ళు. ఇలా గల్లీకి ఈ రోజున మార్కెట్లు పెట్టి ప్రజలకు అందుబాటు తెచ్చినటువంటి గొప్ప నాయకుడు. ఇలా భారతదేశంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలోనే రైతులకు ఉన్నటువంటి కష్టాలను తొలగించి ఈరోజు మన కేసీఆర్ చేసినటువంటి గొప్పతనం ఏంటంటే ఈ రోజున రైతు బంధు ఇచ్చి రెండుసార్లు రైతు బంధు ఇచ్చి 2 పంటలు పండే విధంగా రైతులను కాపాడే విధంగా రైతులకు సాయంగా వచ్చి ఈయనే అమ్ముకునే విధంగా వాళ్ళకు ఇటువంటి రైతు బంధు కట్టించేటువంటి గొప్ప నాయకుడు మన కేసీఆర్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అటువంటి నాయకుడు రావడం బట్టికనే మనకి 24 గంటల కరెంట్ వచ్చింది. ఈ రోజున మంచి ఇంటింటికి మంచి నీళ్ళు వచ్చాయి. ఈ రోజున ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఇటువంటి రామలన్న చైర్మన్ అయ్యిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే మనం లేకపోతే మనకు వచ్చేటిగా చైర్మన్ అనేది మనకు తెలియదు 60 సంవత్సరాల లోపల. అది తెలిసిన మార్కెట్ నుండి 30-40 సంవత్సరాల మార్కెట్ ఉన్న బోన్పల్లిలో మన కుక్కడపల్లికి ఇంత పెద్ద ఆదాయం 40% ఆదాయం ఇచ్చేటువంటి కుక్కడపల్లి మనకు డైరెక్టర్ లేనటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ముఖ్యమంత్రి గారు తెచ్చారు కాబట్టి ఈరోజు ఒక బ్రహ్మాండమైనటువంటి వాతావరణంలో ఈరోజు ఇటువంటి కార్యక్రమం చేసుకోబోతా ఉన్నాం. ఇలా ఇటువంటి మంచి పనులు ఈరోజు మీరు చూస్తాను. హైదరాబాద్ నగరంలో బ్రిడ్జెస్ కానీ వాటరే కానీ రోడ్లు లింక్ రోడ్లే కానీ ప్రతి ఇంటికి రోడ్స్ విషయంలో కానీ ఎక్కడ ఏ పనులు కావాలంటే ఆ పనులు అయినాయి. 1000 కోట్ల రూపాయలు కుక్కడపల్లి కాన్సల్ అభివృద్ధి జరిగాయంటే అది కేటీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరం అభివృద్ధి జరుగుతుందంటే మన నాయకుడు కేటీఆర్ గారి ఆశీర్వాదంతో అభిమానంతో హైదరాబాద్ నగరం పరుగులెత్తా ఉంది అభివృద్ధి విషయంలో చెప్పి. సాయి చంద్ మరణం తీరని లోటని అన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. కవి, గాయకుడు, బహుముఖ ప్రజ్ఞశాలి, పేదలకు మేలు జరగాలని తప్పించే ఎంతో భవిష్యత్తున్న భావి నాయకుడిని తెలంగాణ కోల్పోయిందన్నారు. పాలమూరు జిల్లా మీద ఎంతో అవగాహన ఉన్న యువ మేధావి అని తెలిపారు. సాయి చంద్ కుటుంబానికి పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా అన్ని విధాలా అండగా ఉంటామని అన్నారు. వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చంద్ చిత్రపటానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, మార్కెట్ చైర్మన్ పలుస రమేష్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు నివాళులర్పించారు. విశ్వవిద్యాలయంలో విద్యార్థి నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీల పాత్ర పోషించినటువంటి ఉద్యమ కార్యకర్త, ఉద్యమ నాయకుడు, బహుముఖైన తన యొక్క ప్రతిభను తెలంగాణ ఉద్యమంలో భాగంగా చాటినటువంటి వ్యక్తి. పాటగాడిగా, ఆటగాడిగా, రచయితగా, గాయకుడిగా తన అద్భుతమైనటువంటి గొంతుతో సమ్మోహనపరిచినటువంటి అద్భుతమైనటువంటి గాయకుడు. ఇవాళ ఆయన హఠాన్ మరణం. ఇంత భిన్న వయసులోనే వాళ్ళ నుంచి ఆయన భౌతికంగా దూరం అవుతాడని చెప్పి ఎవరు కూడా కళ్ళలో కూడా ఊహించలేదు. ఇది ఒక టెరిబుల్ షాక్. అది మా అందరికీ చాలా దురదృష్టం. ఇది చాలా బాధకరం. చాలా గొప్ప భవిష్యత్తు ఉన్నటువంటి పాలమూరు ప్రజల జీవితాల మీద ఒక అద్భుతమైనటువంటి అవగాహన కలిగినటువంటి, చిత్తశుద్ధి కలిగినటువంటి, భావితరానికి ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక గొప్ప యువ మేధావిని కోల్పోయినాం. ఇది కూర్చలేనటువంటి లోటుగా మేము భావిస్తున్నాం. ఓ తమ్ముళ్లాగా, ఓ కొడుకులాగా, వ్యక్తిగతంగా ఆత్మీయమైనటువంటి అనుబంధం, ఉద్యమ అనుబంధం, పార్టీ అనుబంధంతో పాటు వ్యక్తిగతంగా కూడా చాలా దగ్గర ఆత్మీయుడు మా అందరికీ, నాకు ప్రత్యేకంగా. అదేవిధంగా గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్గా నా శాఖ పరిధిలో వచ్చేటువంటి సంస్థకు ఆయన అధ్యక్షుడిగా ఉంటూ వస్తున్నారు గత సుమారు 2 ఏళ్లుగా. చాలా క్రియాశీల పాత్ర పోషించేటువంటి వ్యక్తి. అనునిత్యం ప్రజలకు ఏదైనా మేలు జరగాలని తలపించేటువంటి ఒక తపన, ఆరాటం ఉండేటువంటి వాడు. మరి తట్టుకోలేకపోతున్నాం ఆయన. రైలులో ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యాన్ని తరలిస్తున్న ముఠాను ఏలూరు జిల్లా కైకలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. ముంబై నుంచి విశాఖపట్నం వెళ్లే ఎల్టీటీ ట్రైన్లో ప్రయాణిస్తున్న 3 మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించగా అక్రమ మద్యం దందా గుట్టు రట్టయింది. మహిళలను చీరాల వైఎస్ఆర్ కాలనీ వాడరేవుకు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. 3 మహిళలు కొన్ని రోజుల క్రితం గోవా వెళ్లి 1,35,000 విలువైన మద్యం కొనుగోలు చేసి అక్కడి నుంచి తిరిగి ముంబై చేరుకున్నారని తెలిపారు. ముంబై నుంచి ఎల్టీటీ ట్రైన్లోని ఈ మద్యాన్ని తరలిస్తున్నారని, వీరు ముంబై నుండి రాజమండ్రి టికెట్ తీసుకొని రద్దీగా ఉండే పెద్ద స్టేషన్లలో కాకుండా చిన్న స్టేషన్లలో దిగి వీరి గ్రామానికి చేరుకుంటారని పోలీసులు తెలిపారు.
లక్ష్మణ్ తీసుకెళ్ళిపో. శ్రీమతి మేరీ ప్రశాంతి ఐపీఎస్ మేడం, అదేవిధంగా మన ఏలూరు డిఎస్పీ గారు మన శ్రీనివాసులు సార్, ఇద్దరు కూడా మాకు ప్రతినిత్యం తగిన సూచనలు సలహాలు, అదేవిధంగా ఈ అక్రమ మద్యం రవాణా కానీ అదేవిధంగా సేల్కి సంబంధించి కూడా మాకు గట్టిగా నిఘా పెట్టమని ఆదేశాలు ఇచ్చారు. దాని మూలంగా మేము మా సిబ్బంది మా ఎస్ఐ గారు ఈ కైకలూరు టౌన్లోనే అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా అక్రమ మద్యం రవాణా అవుతుందేమో అని నిఘా పెట్టగా ఈరోజు ఉదయం మాకు సుమారు 6 గంటల ప్రాంతంలో సమాచారం వచ్చింది. ఎవరో ముగ్గురు ఆడవారు బ్యాగులతో దిగారు, అనుమానంగా ఉన్నారు, మద్యం బాటిల్ కానీ గంజాయి కానీ అయి ఉంటుందని మాకు అనుమానం వచ్చి ఇమీడియట్గా మా ఎస్ఐ గారిని పంపించడం జరిగింది. అక్కడ ముగ్గురు ఆడవాళ్ళు వెయిట్ చేస్తూ 24 బ్యాగ్స్, ఈ ట్రాలీ బ్యాగులు అదేవిధంగా జిప్ బ్యాగులు 24 బ్యాగులతో మన రైల్వే స్టేషన్ దగ్గర వాళ్ళు వేరే ఊరు వెళ్ళడానికి వెయిట్ చేస్తుంటే వాళ్ళని మీడియా సమక్షంలో విచారించాం. విచారించిన మీదట వారు ద్వారా మనకు తెలిసింది ఏంటంటే వాళ్ళ 24 బ్యాగుల్లో గోవా నుంచి మద్యం వాటర్ బాటిల్స్ అదేవిధంగా ఫుల్ బాటిల్స్ మద్యాన్ని అక్కడ తక్కువ రేటుకి గోవాల మా మీద అక్కడ నుంచి తీసుకుని వచ్చి వాళ్ళది ఈ ఏదైతే వైఎస్ఆర్ కాలనీ వాడరేవ గ్రామం చీరాల మండలం బాపట్ల జిల్లా అక్కడికి వాళ్ళు గోవా నుంచి తీసుకొచ్చి అక్కడ అమ్ముతున్నారు. వీళ్ళ ప్లానింగ్ ఏంటంటే ఈ గోవా నుంచి ముంబై వచ్చి ముంబై నుంచి ట్రైన్ ద్వారా వచ్చేటప్పుడు విజయవాడ లేదా ఎటువంటి గుంటూరు ఎటువంటి ప్రాంతాల్లో ట్రైన్ దిగితే కొంచెం రద్దీ ఎక్కువగా ఉంటుందని తెలుసుకుని వాళ్ళు చిన్న చిన్న గ్రామాలు అంటే కైకిలూరు, ఆకివీడు లేదా గుడివాడ చుట్టుపక్కల ఎటువంటి ట్రైన్ ఆగుతుంది అటువంటి గ్రామాలను ఎంచుకుని అక్కడ ఆ ట్రైన్ దిగి అక్కడ నుంచి వారి ఊరికి వెళ్ళడం జరుగుతుంది. దీనికి మనకు వచ్చిన సమాచారం మీద వాళ్ళ ముగ్గురిని మనం అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 24 బ్యాగులు సీజ్ చేస్తాం. ఆ 24 బ్యాగుల్లో దాదాపు 2734 బాటిల్స్ ఉన్నాయి, వాటర్ బాటిల్స్, అదేవిధంగా ఫుల్ బాటిల్స్ 215 బాటిల్స్ ఉన్నాయి. మొత్తం 2949 బాటిల్స్ ని మనం సీజ్ చేసాం. వాటి విలువ గోవాలో 1,30,600 రూపాయలు ఉంది. అక్కడ వాటర్ బాటిల్ 26 రూపీస్ కి, మ్యాన్షన్ హౌస్ బాటిల్ అయితే 270 రూపీస్, రాయల్ స్టాగ్ అంటే 330 రూపీస్ కొని ఇక్కడ ట్రిపుల్ రేట్ కి అంటే 700 రూపాయల వరకు మ్యాన్షన్ హౌస్ అయితే రాయల్ స్టాగ్ అంటే 1000 రూపాయల వరకు వాళ్ళు అమ్మి 3 రెట్లు లాభం సంపాదిస్తున్నారు. ఇదే వృత్తిగా వాళ్ళు జీవనం సాగిస్తున్నారు. వీళ్ళని ఎంక్వైరీ చేస్తే అక్కడ కూడా సారా అమ్మేవాడు, సారా కేసులు ఉన్నాయని కూడా తెలిసింది. వాళ్ళు కట్టా కోతులు అన్న ఆవిడ వైఎస్ఆర్ కాలనీ వాడరేవు గ్రామం, అదేవిధంగా పులిపల్లి మరియమ్మ ఆవిడ కూడా వాడరేవు గ్రామం వైఎస్ఆర్ కాలనీ చీరాల మండలం బాపట్ల జిల్లా, అదేవిధంగా గోదావరి భవాని ఆవిడ కూడా వైఎస్ఆర్ కాలనీ చీరాల మండలం బాపట్ల జిల్లా. ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసాం. ఈ అరెస్ట్ లో మా సిబ్బంది మా ఎస్ఐ గారు అయితేనేమి, మా హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ కానిస్టేబుల్ అందరూ కూడా చాలా బాగా పనిచేశారు. వీళ్ళందరూ కూడా మా ఎస్పీ గారు అదేవిధంగా మా డిఎస్పీ కూడా అభినందనలు తెలియజేశారు. ఇక మీదట ఎవరైనా కూడా కైకలూరు చుట్టుపక్కల కానీ కైకలూరు ప్రాంతంలో కానీ ఎవరైనా అక్రమ మద్య వ్యాపారం కానీ ఇతర ఇల్లీగల్ వ్యాపారాలు ఏమి చేసినా కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అందరూ కూడా హెచ్చరిస్తారు. రాష్ట్రంలో ప్రతి వర్గానికి సంక్షేమ పథకాలను అందించేందుకు ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కుతుంటుంటే ఏ బటన్ నొక్కలేదని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నాడని, బటన్ నొక్కడం వల్ల పోలవరం ఎంతవరకు పూర్తయిందని, వచ్చే ఏప్రిల్ నాటికి పోలవరాన్ని పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డి అందిస్తారంటూ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మున్సిపల్ అతిథి గృహం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించిన అనంతరం ఆయన 4వ విడత అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు చెక్కులను అందించారు. కానీ తెలుగుదేశం వాళ్ళకి మాత్రం మేము ఇబ్బంది పెట్టాం. మంచి మాటలు రెండు చెప్పేస్తాను అంతే వెంటనే. ఓకేనా? కూర్చోండి కూర్చోండి. ఎంత కష్టపడుతున్నాడు మీకోసం, మీ పిల్లల కోసం. ఓ పక్క వైద్యం చేస్తున్నాడు, ఓ పక్కన మీ పిల్లల్ని చదివించే కార్యక్రమం చూస్తున్నాడు, ఓ పక్క రైతులకు పెద్ద పెట్టేస్తున్నాడు, ఒక పక్క మీకు వసతి నాకు ఆపునేస్తాం విద్యానేస్తం ఎన్ని ఇస్తున్నాడు. బటన్ నొక్కుతున్నాడు.
ఏంటి బట్టన్ నొక్కుతున్నాడు అంటున్నాడు ఆయన పవన్ కళ్యాణ్. ఆ బట్టన్ నొక్కలేదే పోలవరం అంటున్నాడు. పోలవరం బట్టన్ నొక్కబట్టే ఇంతవరకు వచ్చింది పవన్ కళ్యాణ్ గారు. ఒకసారి వెళ్ళి చూసిరండి, అక్కడ ఒకసారి వెళ్ళి చూసిరండి పోలవరం ఎలా ఉందో. పోలవరం చంద్రబాబు నాయుడు సాక్షాత్తు నువ్వు ప్రేమిస్తున్న మోడీ గారు ఏమన్నారో తెలుసా? ఇదే చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని ఏటీఎం కార్డులాగా డబ్బులు వాడుకు తిన్నాడన్నాడు. నువ్వు ప్రేమించిన మోడీ గారే ఒక కాపర డ్యామాకి 2000 కోట్ల చిల్లరి బెజ్జింపడి కొట్టుకుపోయేలా చేశాడు చంద్రబాబు నాయుడు. నాటికి జగన్మోహన్ రెడ్డి గారు పోలవరాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తారని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. గంజాయిని అమ్ముతున్న 6గురిని పల్నాడు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి 14 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు కారును సీజ్ చేశారు. ఎస్పీ రవిశంకర్ రెడ్డి, డిఎస్పీ కేవి మహేష్ పర్యవేక్షణలో 2 టౌన్ సిఐ వీరేంద్రబాబు ఆధ్వర్యంలో ఎస్ఐ రహంతుల్లా సిబ్బంది తనిఖీలు చేపట్టారు. నర్సరావుపేట పట్టణంలోని చంద్రబాబు నాయుడు కాలనీకి చెందినటువంటి ముత్తుపాటి అమర్, చిలకలూరిపేట మండలం కోమటినేని వారి పాలెనికి చెందిన మర్రి చిన్నకోటేశ్వరరావు, ఎడ్లపాడు మండలం తిమ్మాపురానికి చెందిన జంగా నరేంద్ర, వాసిమల్ల జాషువా డానియల్, విశాఖ జిల్లా నక్కపల్లికి చెందిన నెమలి వీరబాబు, విశాఖ జిల్లా మాడుగుల మండలం నూర్మతి పంచాయతీకి చెందినటువంటి వాంకుడోతు బాలాజీ నాయకును అదుపులోకి తీసుకున్నారు. జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పరిధిలోని విస్తృత సోదాలు, ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించాలని పోలీసు అధికారులను పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఫస్ట్ టైం మన వాళ్ళు కూడా నేర్చుకున్నారు ఎలా చైన్ బ్రేక్ వెళ్ళాలా, పెడలర్స్ని ఎలా పట్టుకోవాలా, కన్జ్యూమర్స్ని ఎలా పెట్టుకోవాలా, సప్లయర్స్ని ఎలా. ద్విచక్ర వాహనాలను చోరీ చేసిన 5గురు ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 20.70 లక్షల విలువ గల 41 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు కాకినాడ జిల్లా ఎస్పీఎస్ సతీష్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఎస్పీ పి శ్రీనివాస్, పెద్దాపురం డీఎస్పీ కె లతాకుమారి, జగ్గంపేట సిఐ బి సూర్య అప్పారావులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీఎస్ సతీష్ కుమార్ చోరీలకు సంబంధించి వివరాలను వెల్లడించారు. జిల్లాలో ద్విచక్ర వాహనాల చోరీలకు చెక్ పెట్టేందుకే ఏర్పాటు చేసిన ప్రత్యేక నిఘాలో భాగంగా అన్నవరం, సర్పవరం, పిఠాపురం టౌన్, తుని రూరల్, ఇంద్రపాలెం, యు కొత్తపల్లి, బిక్కవోలు, సిసిఎస్ కాకినాడ పోలీస్ స్టేషన్లలోని నమోదైన 30 కేసులలో యు కొత్తపల్లి గ్రామానికి చెందిన పట్నాల సాయి వెంకట్, డొప్ప దుర్గాప్రసాద్, బడ్జెట్ ఆదిత్యను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 15 లక్షల విలువ గల 30 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అక్కడ మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ తీసుకొని వెళ్ళాలి. అలా ఉంటుంది సార్. మన స్పెసిఫిక్గా నిఘా పెట్టడం జరుగుతుంది. దాంట్లో ఒక భాగంగా మనకి టోటలీ కాకినాడ డిస్ట్రిక్ట్లో 5 మెంబర్స్ అక్యూజ్డ్ అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం టోటలీ 41 బైక్స్ రికవర్ చేయడం జరిగింది. ఈ 41 బైక్స్లో కూడా 37 ఎఫ్ఐఆర్స్ కాకినాడలో ఉంది. 2 ఎఫ్ఐఆర్, ఒకటి రంగంపేట, ఒకటి బిక్కవోలు ఉంది. ఇంకా 2 ఇంకా ఐడెంటిఫై చేయాలి. అది వాళ్ళు చేసెస్ నెంబర్ కొంత వర్క్ చేయడం జరిగింది. దానివల్ల ఇంకొక 2 బైక్స్ ఐడెంటిఫై చేయాలి. దీంట్లో మనకి టోటలీ 2 గ్యాంగ్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఫస్ట్ గ్యాంగ్ మనకి 3 కూడా యు కొత్తపల్లి. వాళ్ళ పేరు ఏంటంటే పట్నాల సాయి వెంకట్, తర్వాత డబ్బా దుర్గాప్రసాద్, బి ఆదిత్య. వీళ్ళు 3 కూడా యు కొత్తపల్లి.
ప్రీవియస్ అఫెన్స్ ఏమి లేవు. కానీ మనకి లాస్ట్ టైం మనం ప్రెస్ మీట్లో చెప్పినట్టు ఈ టైము రిసీవర్ని కూడా మనం కేసు పెట్టడం జరుగుతుంది. 411 IPC కిందకి ఎవరెవరు ఈ బైక్ రిసీవ్ చేసుకున్నారో విత్ ఇంటెన్షన్, వాళ్ళకి నాలెడ్జ్ ఉండి తెలుసు, నంబర్ ప్లేట్ ఉండదు, రికార్డ్స్ ఉండదు, జస్ట్ బైక్ని తీసుకొని ఇంకా ఒక 5,000 తక్కువ అమ్మేయడానికి రెడీగా ఎవరు రిసీవర్గా యాక్ట్ చేశారో వాళ్ళని కూడా ఈ టైం కేసులో బుక్ చేయడం జరిగింది. అలాగా రిసీవర్గా మనకి ఈ ముగ్గురు దగ్గర నుంచి మాత్రం మనం దాదాపు 21 బైక్స్ మనం తీసుకోవడం జరిగింది. 30 బైక్స్. ఈ ముగ్గురు పట్నాల సాయి వెంకట్, దబ్బా దుర్గా ప్రసాద్, బి ఆల్ ఇండియా ముగ్గురు దగ్గర నుంచి మాత్రం 30 బైక్స్ తీసుకోవడం జరిగింది. దీంట్లో రిసీవర్స్ బడ్డా రవి, మాసా శివశంకర్, చిట్టిబాబు, వీళ్ళు ముగ్గురు కూడా అనకాపల్లి డిస్ట్రిక్ట్. వాళ్ళ ముగ్గురు పైన కూడా రిసీవర్ కిందకి వాళ్ళని కూడా అక్యూజ్ కిందకి యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా 2 రిసీవర్ కూడా ఉన్నారు ఈ 30 బైక్స్ లో. ఒకటి వెంకట సాయి రంగంపేట, తర్వాత నాగేశ్వరరావు చీబ్రోలు, వీళ్ళని కూడా మన రిసీవర్ కిందకి యాడ్ చేయడం జరిగింది. టోటల్ 5 మంది ఈ ఫస్ట్ గ్యాంగ్ నుంచి బైక్ రిసీవ్ తీసుకున్న వాళ్ళని రిసీవర్ కిందకి యాడ్ చేయడం జరిగింది. తర్వాత సెకండ్ గ్యాంగ్ కె వీరబాబు, ఎస్ రాజు. ఈ కె వీరబాబు ప్రతిపాడు, వీరు ఒక మేసన్ వర్కర్. సో ఎస్ రాజు బూరపాలెం, గండేపల్లి లిమిట్స్, వీళ్ళ దగ్గర నుంచి కూడా ఒక 11 బైక్లు అఫెన్స్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర రిసీవర్గా 4 బైక్స్ తీసుకున్నారు. వాడు ఉమ్మిడి దుర్గా, ఎర్రవరం, కన్నూరు శ్రీను, రంగంపేట, దుర్గా ప్రసాద్, రాజానగరం, వెంకటేష్ బూరపాలెం. వీళ్ళ దగ్గర నుంచి కూడా ఈ 11 బైక్లు వీళ్ళు రిసీవర్ కిందకి యాడ్ చేశారు కాబట్టి వాడిని కూడా యాడ్ చేయడం జరిగింది అక్యూజ్డ్ కిందకి. టోటల్ 9 రిసీవర్లు, 5 అక్యూజ్డ్లు, 9 రిసీవర్లు మన ఈ కేసులో రిక్రూట్ చేయడం జరిగింది. దీంట్లో రాష్ట్ర వ్యాప్తంగా తల్లుల ఖాతాల్లో అమ్మఒడి డబ్బులు జమ చేయడం జరిగిందని, చదువులే పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి అని నమ్మిన వ్యక్తి జగన్ మామని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. పార్వతీపురం, మన్యం జిల్లా కురుపాంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 4వ ఏడాది జగనన్న అమ్మఒడి 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, మన రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ ఉండకూడదనే ఏకైక లక్ష్యంతో జగనన్న వినూత్న మార్పులను తీసుకుని రావడం జరిగిందని అన్నారు. తల్లిదండ్రుల ఆశయాలకు, ఆలోచనలకు ఒక మేనమామగా పరిగణలోకి తీసుకొని రాష్ట్రంలో నాడు నేడు పనులు, అమ్మఒడి, గోరుముద్ద, వసతి దీవెన, విద్యా దీవెన, విదేశీ విద్య వంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతోందన్నారు. పిల్లలందరూ కూడా ఆ అంటే ఏమని చదివేవాళ్ళు? అమ్మ. ఆ అంటే ఆవు అని చదివేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ అంటే అమ్మఒడి, ఆ అంటే అమ్మఒడి పథకం, ఆ అంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే అమలు అవుతున్న అమ్మఒడి పథకం. మరి మన భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. మరి మిగిలిన రాష్ట్రాల్లో చాలా ఆర్థికంగా వాళ్ళు బలపడి ఉన్నప్పటికీ కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో జగనన్న మనకి ఇస్తున్నన్ని సంక్షేమ పథకాలు ఎక్కడా కూడా లేవు. మరి ఈ రోజున విద్యారంగంలో ఎన్నో వినూత్నమైన మార్పులు తీసుకొచ్చి జగనన్న మరి విద్యార్థులందరికీ కూడా మేనమామగా మీ అందరి హృదయాలలో నిలిచిపోయారు. మేము కూడా చిన్నప్పుడు ఇలాంటి గవర్నమెంట్ స్కూల్స్లోనే చదువుకున్నాం. మేము చదువుకునే రోజుల్లో ఇలాంటి ముఖ్యమంత్రి ఎందుకు లేరా అని మేము బాధపడుతున్నాం. మాకు ఆ రోజున స్కూల్ బ్యాగ్స్ ఇచ్చిన వాళ్ళు లేరు, యూనిఫామ్ ఇచ్చిన వాళ్ళు లేరు, మా కోసం ఇంగ్లీష్ మీడియం తీసుకురావాలని ఆలోచన చేసిన వాళ్ళు లేరు. ఈ విధంగా ప్రతి ఒక్కటి ఈ రోజున మిడ్ డే మీల్లో మార్పులు, గోరుముద్ద చక్కగా క్వాలిటీ క్వాంటిటీ పెంచి చక్కగా మీ అందరికీ కూడా మంచి ఆరోగ్యంతో మీరు బాగా చదువుకోవాలని ఈ రోజున ఇవన్నీ ఎలా ఆలోచన చేస్తున్నారంటే జగనన్న మన ఆంధ్ర రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ అనేది ఉండకూడదు. పిల్లలందరూ కూడా చక్కగా చదువుకోవాలి, విద్యావంతులుగా ఉండాలి.
మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. అంటే మీ కుటుంబంలో ఈ రోజున మీ అందరికీ కూడా విద్య అనే ఆయుధాన్ని ఇచ్చారు. అవునా కాదా? అవునా కాదా? ఆయుధం అంటే లేదనుకుంటున్నారా చేతిలో? స్టూడెంట్స్ మీకే వినిపిస్తుందా లేదా? మీ అందరికీ కూడా విద్య అనేది ఎవరు ఇచ్చారు? అంటే పక్కన మీ టీచర్స్ చెప్పాలనా? పక్కన నుంచి జగనన్న మీకు ఇచ్చారా లేదా? పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం చరిత్రలో 171 ఏళ్ల చరిత్ర కలిగిన ఎయిడెడ్ టైలర్ హై స్కూల్లో ఉన్నత పాఠశాల ఆస్తులను స్కూల్ యాజమాన్యం ప్రభుత్వానికి అప్పగించింది. ఎంతో చరిత్ర కలిగిన ఈ టైలర్ హై స్కూల్ ఇప్పటి వరకు తెలుగు మీడియంతో కొనసాగుతూ ఉందని, కానీ ప్రస్తుత పరిస్థితిలో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి అని ఆర్థిక ఇబ్బందుల కారణంగా స్కూలు అభివృద్ధి దృష్ట్యా టైలర్ హై స్కూల్ ఆస్తులను ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్టు టైలర్ హై స్కూల్ సెక్రటరీ కరస్పాండెంట్ పోతుల జగన్ తెలిపారు. పద్దెనిమిది వందల 52 సంవత్సరంలో స్థాపించినటువంటి మన టైలర్ పాఠశాల ఇంతవరకు నేను 98లో సెక్రటరీ కరస్పాండెంట్గా ఎలక్ట్ అయిన తర్వాత సుమారుగా 25 సంవత్సరాల నుంచి నేను ఈ కార్యదర్శి పదవి నిర్వహించడం జరిగింది. ఇంకా మంచి స్థితిలో ఈ టైలర్ ఉన్నత పాఠశాల అనేది కలిగి ఉన్నంత కాలం ఈ స్కూల్ ప్రాంగణంలో పిల్లలు ఉండాలనేటువంటి దృక్పథంతో నేను రీసెంట్గా మన సబ్ కలెక్టర్ గారితో, మన కలెక్టర్ గారితో, అలాగే డిఈఓ గారితో, ఎంఏఓ గారితో వీళ్ళందరూ కూడా మాట్లాడి దీంట్లో స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది, నేనేం చేయాలని చెప్పేసి వాళ్ళతో నేను డిస్కస్ చేసిన తర్వాత ఇది గవర్నమెంట్కి అప్పచెప్తే కనుక వాళ్ళ సబ్ కలెక్టర్ గారు నాకు దీని ఒక మోడల్ స్కూల్గా మనం చేసి మంచి స్కూల్గా అభివృద్ధి చెందే విధంగా మేము చూస్తామని చెప్పేసి మన డిఈఓ గారు వీళ్ళందరూ కూడా నాకు చెప్పడం జరిగింది. అది మంచి పరిణామం అని చెప్పేసి నాకు వచ్చిన ఆలోచన తర్వాత నా కమిటీ మెంబర్స్ అందరితో కూడా నేను డిస్కస్ చేసి ఓల్డ్ స్టూడెంట్స్తో కొంతమంది డిస్కస్ చేసిన తర్వాత ఇది గవర్నమెంట్కి ఉంటేనే మంచిది, అంటే ఇప్పుడున్నటువంటి దాన్ని ఇంకా ఎక్కువ అభివృద్ధి పరచడానికి అవకాశం ఉంది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో విద్య పరంగా ఎన్నో రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడంలో మనందరం చూస్తున్నాం. యాక్చువల్గా మీకు అంటే ఇంత ఘన చరిత్రటువంటి స్కూల్ని ఇంకా ఎక్కువ అభివృద్ధి పరుస్తారనేటువంటి నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి నమ్మకంతోనూ, అలాగే మన ఎమ్మెల్యే గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ అండ్ సబ్ కలెక్టర్ గారి మీద ఉన్నటువంటి, అలాగే డిఈఓ గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఇప్పుడు ఉన్నటువంటి టైలర్ ఉన్నత పాఠశాల, అలాగే టైలర్ ఉన్నత పాఠశాలలో ఉన్నటువంటి ఎలిమెంటరీ సెక్షన్ 1, ఎలిమెంటరీ సెక్షన్ 2 కలిపి ఇంక్లూడింగ్ దీనికి ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్నీ కలిపి గవర్నమెంట్కి ఇవ్వడానికి మేము మా యొక్క కమిటీ నిర్ణయించుకోవడం జరిగింది. రాబోయే కాలంలో మరి స్కూల్ పట్ల మరి గవర్నమెంట్ శ్రద్ధ వహించి ఈ కలియుగం ఉన్నంత కాలం టైలర్ స్కూల్ ప్రాంగణంలో ఈ విద్యార్థులు ఉండే విధంగా చూడాలని చెప్పేసి, అలాగే టైలర్ హై స్కూల్ పేరు అనేది ఏ విధమైనటువంటి మార్పులు లేకుండా ఈ టైలర్ ఉన్నత పాఠశాల పేరుని దినదిన అభివృద్ధిగా చేయించాలని చెప్పి సందర్భంగా కన్సల్ట్ డిపార్ట్మెంట్ అందరినీ కోరుకోవడం జరిగింది. ఈ రోజున బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఫ్రాన్స్ లో కొనసాగుతున్న అల్లర్లు, పోలీస్ స్టేషన్ ను దోచుకున్న అల్లరి మూకలు. సందడిగా కూకట్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం. కమిటీ చైర్మన్ గా కుతాడి రాములు, వైస్ చైర్మన్ గా మందడి సుధాకర్ రెడ్డి. సాయి చంద్ మరణం తీరని లోటన్న మంత్రి నిరంజన్ రెడ్డి. వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నివాళులు. ఇతర రాష్ట్రాల మద్యం సరఫరా చేస్తున్న ముఠాను పట్టుకున్న కైకలూరు పోలీసులు. ట్రైన్లలో ప్రయాణిస్తూ పోలీసులను బురడీ కొట్టిస్తున్న నిందితులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.